అందరికీ హాయ్ 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 ఫ్రెండ్స్. ఇప్పుడు లైవ్లోకి రావడానికి ముఖ్య కారణం చూస్తున్నారు కదా, వెనకాల నా టీవీ వెనకాల కనిపిస్తుంది. విజయ్ దళపతి గారి మూవీ జననాయకుడు మూవీ ట్రైలర్ లాంచ్ అయింది. ఆ ట్రైలర్ గురించి రివ్యూ ఇవ్వడానికి వచ్చాను. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమా జననాయకుడు మన తెలుగు సినిమా భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ లాగా అనిపిస్తుంది. అంటే యాజ్ ఇట్ ఈస్గా 90% భగవంత్ కేసరి మూవీకి ఈ జననాయకుడు సినిమాకి 90% కలిసింది మొత్తం సినిమా అంతా. బాలకృష్ణ గారి పాత్ర విజయ్ గారు చేయడం జరిగింది. శ్రీలీల పాత్ర భోజ మీనన్ చేయడం జరిగింది. తర్వాత కొత్తగా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, తర్వాత సునీల్ గారి క్యారెక్టర్, మన అర్జున్ రాంపాల్ గారి క్యారెక్టర్లో వచ్చేసి బాబీ డియోల్ గారు నటించడం జరిగింది. అలాగే విజయ్ గారు పోలీస్ పాత్ర కానీ, జైల్లో ఇంట్రడక్షన్ ఫైట్ కానీ, ఇంటర్వెల్ ముందు ఫైట్ కానీ, తర్వాత అడవిలో పోలీస్ గెటప్ కానీ, ఇదంతా మనకి యాజ్ ఇట్ ఈస్గా నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి సూపర్ హిట్ చిత్రం అనిల్ రావుపూరి గారి డైరెక్షన్లో వచ్చిన భగవంత్ కేసరి మూవీ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. అయితే కొన్ని చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్ కానీ, పొలిటికల్ డైలాగ్స్ కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం సూపర్గా ఉన్నాయి. విజయ్ గారి విజయ్ గారి డైలాగ్స్ కానీ, విజయ్ గారి స్వాగ్ కానీ, స్టైల్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, తను చెప్పినటువంటి డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. రేపు జనవరి 9వ తారీఖున రిలీజ్ అవుతుంది ఈ సినిమా. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇది నాకు తెలిసి అయితే పక్కా రీమేక్ సినిమానే. అయితే మేకర్స్ ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు. డైరెక్టర్ విహెచ్ వినోద్ గారు చాలా బాగా టేకింగ్ చేశారు. తను రీమేక్స్ సూపర్గా తీస్తారు. రీమేక్ చేయడంలో మంచి కంటెంట్ని తన ప్రతిభని కనబరిచారు. చాలా అంటే చాలా బాగుంది ట్రైలరు. మీరు ఒకసారి చూడండి. అలాగే రేపు జనవరి 9వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అటు తమిళంతో పాటు తెలుగులోను. అందరూ చూడండి. నేను అనుకున్నటువంటి పాయింట్ కరెక్టా కాదో తెలుస్తుంది. నాకైతే తెలిసేది మన తెలుగు సినిమా భగవంత్ కేసరి మూవీ రీమేకే అని పక్కాగా చెప్పగలను. యాజ్ ఇట్ ఈస్గా ప్రతి సీన్ టు సీన్ అలాగే ఉంది. అక్కడ కాజల్ గారి బదులు పూజ హెగ్దేని పెట్టారు. అంటే ఇందులో ఇంతవరకు డ్యూయట్ సాంగ్ ఏమి రిలీజ్ అవ్వలేదు. అంటే ఉంటే రిలీజ్ చేసేవాళ్ళు కాబట్టి చేయలేదు. చూద్దాం మరి ఏముందో. ట్రైలర్ మాత్రం బాగానే ఉంది. ఆల్రెడీ మనం టీవీలలో మూవీలో చూసాం. మళ్ళీ ఇప్పుడు అదే సినిమాని వేరే హీరోతో మన తెలుగులోనే చూడాలంటే అది ఎలాగ ఉంటుంది. ఏదైనా కొత్త పాయింట్ ఉంటే తప్ప మనం చూడలేము. అయితే విజయ్ గారి ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుతుంది. తమిళంలో మాత్రం బ్లాక్ బాస్టర్ అవ్వచ్చు. ఎలా అంటే మనకి అంతకుముందు దబాంగ్ చూసాం మనం. దబాంగ్ అన్ని భాషల్లో రిలీజ్ అవ్వకపోయినా ఆ దబాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం వల్ల టీవీలోను అలా విడిగా మనం బాగుందని చెప్పేసి చూడటం జరిగింది. అదే సినిమాని పవన్ కళ్యాణ్ గారు రీమేక్ చేస్తే కొత్త పాయింట్ పట్టుకొని వచ్చారు కాబట్టి, బాగా ఎంటర్టైన్మెంట్ చేసే పాయింట్ పట్టుకుని కాబట్టి సినిమా ఇక్కడ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మరి ఇదేం జరుగుతుందో చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. నాకు తెలిసి అయితే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. విజయ్ గారి యాక్షన్ కానీ, డైలాగ్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ. ఓకే, గుడ్ నైట్.